హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను, అందరూ బాగుంటున్నాను. ఈరోజు ఫ్లాక్స్ సీడ్స్తో మనం పొడి ప్రిపేర్ చేసుకుందాము. ఇది చాలా బాగుంటుంది. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే ఇలా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను 250 గ్రామ్స్. ఇలా కొన్ని పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకుందాము. చిట్పట్ అనే వరకు మనం ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్లాక్స్ సీడ్స్ తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఉమెన్స్కి చాలా మంచిది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి, హార్ట్ డిసీజెస్ రావు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, డైజెషన్ కూడా బాగా అవుతుంది, వెయిట్ మేనేజ్మెంట్ కూడా బాగా అవుతుంది. ఇది చాలా మంచిది. దీన్ని రైస్ లేక్ కానీ చపాతీ లేక్ కానీ పొడిలాగా నెయ్యి వేసుకున్నాక సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇవి పల్లీలు, ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. ముందే వేసామనుకోండి అవి మాడిపోతాయి, అందుకని నేను తర్వాత వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఒక పేపర్ మీద వేసి చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు వాష్ చేసి పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత ఇలా వేసి ఫ్రై చేసుకుందాము. మీరు ఎండిందైనా కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఈ కరివేపాకు కూడా మంచిది హెల్త్కు, హెయిర్ గ్రోత్ కూడా మంచిది. ఫ్రై అయింది. ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఇవన్నీ చల్లారాయి కదా, ఇవన్నీ మనం జార్లో ఫస్ట్ పల్లీలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు కొంచెం వేసి గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ అయింది. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసి గ్రైండ్ చేసుకుందాము. అవి గ్రైండ్ అయింది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము. కొంచెం వెల్లుల్లి వేస్తున్నాం. వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది దోశలో కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేయించి పెట్టినాక అవి తినడానికి కూడా బాగుంటుంది డే టైం ఎప్పుడన్నా. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అవిసె గింజల పొడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.